అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చిట్ చాట్ విత్ యాక్టింగ్ గురు. ఈరోజు యాక్టింగ్లో మన స్కిల్ని, మన స్పాంటేనిటీను, మన యొక్క తెలివితేటల్ని, మన షార్ప్నెస్ని ఇంప్రూవ్ చేయడానికి మనకు ఒక స్కిల్ అవసరం ఉంటుంది. దాన్ని ఇంప్రొవైజేషన్ అంటారు. అంటే యాక్టింగ్కి ఇంప్రొవైజేషన్ చాలా హెల్ప్ అవుతుంది. అసలు ఇంప్రొవైజేషన్ ఏంటి? ఈ ఇంప్రొవైజేషన్ అనే టెక్నిక్ వల్ల ఆర్టిస్ట్లో ఉన్న స్కిల్ మరింత రెట్టింపు అవుతుంది. తనలో ఉన్న స్పాంటేనిటీ చాలా బాగా పెరుగుతుంది. అంటే బేసిక్గా ఇంప్రొవైజేషను అంటే ఏంటి అని మనం అర్థం చేసుకోవాలంటే, జనరల్గా సినిమాల్లో యాక్ట్ చేస్తున్నప్పుడు ఏదన్నా ఒక పర్టికులర్ సీన్ ఉంటుంది కదా, ఆ సీను రైటర్ కొన్ని డైలాగులు ఇస్తారు ఆ సీన్కి సంబంధించి. అందులో ఉన్న ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టులు ఆ డైలాగులు బేస్ చేసుకొని డైరెక్టర్ వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తాడు. ఇదిగో కాన్సెప్ట్ ఇది, రైటర్ ఇచ్చిన డైలాగులు ఇవి, ఈ డైలాగుల కన్నా ఇంకా బెటర్మెంట్ కోసం మీరు ఏమన్నా చేస్తారా, చేస్తే ఈ డైలాగులతో పాటుగా బెటర్మెంట్ కోసం చేసి చూపించండి అని డైరెక్టర్ గారు ఫ్రీడమ్ ఇస్తారు. సో ఆ ఫ్రీడమ్ని వీళ్ళు తీసుకొని ఆన్ ద స్పాట్, ఎందుకంటే కాన్సెప్ట్ ఆ సీన్కి సంబంధించిన కాన్సెప్ట్ వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ క్రియేటివిటీని, స్పాంటేనిటీను, వాళ్ళ క్లెవర్నెస్ని సొంతంగా డైలాగులు చెప్తూ ఆ సీన్ని చాలా రక్తి కట్టించే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో దీన్ని బేసిక్గా స్పాంటేనిటీ బేస్డ్ స్కిల్ అంటారు. దీన్నే మనం ఇంప్రొవైజేషన్ అనొచ్చు. ఇంప్రొవైజేషన్ అంటే ఎలాంటి డైలాగ్ స్క్రిప్ట్స్ లేకుండా ఆన్ ద స్పాట్ తనకున్న టాలెంట్తో సీన్ని ఎన్హాన్స్ చేసి యాక్ట్ చేయడాన్ని ఇంప్రొవైజేషన్ అంటారు. అయితే యాక్టింగ్లో అంటే థియేటర్ ప్రాక్టీసెస్లో భాగంగా ఇందులో రకరకాల ఇంప్రొవైజేషన్స్ ఉన్నాయి. ఆ ఇంప్రొవైజేషన్స్ ఏంటంటే స్పాట్ ఇంప్రొవైజేషను, గైడెడ్ ఇంప్రొవైజేషను, తర్వాత ఆబ్జెక్ట్ ఇంప్రొవైజేషను, నో ఆబ్జెక్ట్ ఇంప్రొవైజేషను, ఇలా రకరకాల ఉన్నాయి. బేసిక్గా ఇంప్రొవైజేషన్, స్పాట్ ఇంప్రొవైజేషన్ అని ఒకటి మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక సీను ఉంటుంది. ఆ సీను ఆ డైరెక్టర్ మనకు చెప్తారు, మీరు మార్కెట్కి వెళ్తున్నారు, మార్కెట్కి వెళ్తే సంచి పట్టుకున్నారు, డబ్బులు పట్టుకున్నారు, మార్కెట్కి వెళ్ళారు. వెళ్ళే దారిలో మీరు మార్కెట్లో కూరగాయలు బేరవాడేటప్పుడు కొనేసిన తర్వాత పర్సు చెక్ చేసుకుంటే పర్సు ఉండదు, డబ్బులు లేవు, ఏం చేయాలి అని ఈ టాపిక్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆ టాపిక్ని మీరు తీసుకొని మీ అంతటి మీరుగా డైలాగ్స్ని డెవలప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, పక్కనే వెజిటబుల్ వెండర్ ఉంటాడు, అంటే కూరగాయల వ్యాపారి ఉంటారు, మీరు ఉంటారు. ఆ ఇద్దరు ఆర్టిస్టులు లేవుగానే మీకు మీరుగా ఓన్గా దాన్ని డైలాగుల్ని మీరు ఓన్గా స్పాంటేనియస్గా ఆన్ ద స్పాట్ చెప్పగలగాలి. దాన్ని స్పాట్ ఇంప్రొవైజేషన్ అంటారు. అయితే ఈ స్పాట్ ఇంప్రొవైజేషన్లోనే మరో రకం ఉంటుంది. అదేంటంటే, మన డైరెక్టరు ఈ టాపిక్ అనేది ఏమీ ఇవ్వరు, అలాగే ఏం మాట్లాడాలో చెప్పరు, ఏం చేయాలో చెప్పరు. ఉన్న ఆర్టిస్టులో ఒకరిని లేచి నిలబడి ఏదో స్టార్ట్ చేయమంటాడు. సో ఒక ఆర్టిస్ట్ వచ్చి తను ఏదో మొదలు పెడతాడు, ఏదో తనకు ఆన్ ద స్పాట్ తన మనసుకి ఏదనిపిస్తే దాని మీద మాట్లాడుతుంటాడు. వాడు ఎప్పుడైతే మాట్లాడడం మొదలెట్టాడో మిగతా వాళ్ళందరికీ అతను ఏ టాపిక్ మాట్లాడుతున్నాడు, దాని సబ్జెక్ట్ ఏంటి అనేది నాకు అర్థమవుతుంది కదా. అతను 1 minute కంటిన్యూ అవగానే మా డైరెక్టరు రెండో వ్యక్తిని లేచి జాయిన్ అమ్మంటాడు. సో ఆల్రెడీ ఏ టాపిక్ మీద మాట్లాడుతున్నాడో తెలుసు కాబట్టి రెండో వ్యక్తి కూడా ఇతనితో జాయిన్ అయ్యి అతన్ని టాపిక్ని ఎన్హాన్స్ చేస్తూ అతని టాపిక్తో పాటు రెండో వాడు కంటిన్యూ చేస్తుంటాడు. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతూ ఉంటుండగా మూడో వ్యక్తిని సడన్గా ఇన్వాల్వ్ అమ్మంటాడు. మళ్ళీ మూడో వ్యక్తి కూడా ఈ డిస్కషన్లో జాయిన్ అవ్వాలి. మూడో వ్యక్తి కూడా ఈ టాపిక్ తగ్గట్టుగానే అనుగుణంగా పోవాలి తప్ప దాన్ని ఏదో కొత్త క్యారెక్టర్ తీసుకొచ్చి ఉన్న సబ్జెక్ట్ని కిల్ చేసే విధంగా ఉండకూడదు. సో ఈ ఆర్టిస్టులు ఈ ఇంప్రొవైజేషన్లో ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ, కోఆపరేట్ చేసుకుంటూ, చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. ఒక సర్టన్ స్టేజ్కి వచ్చిన తర్వాత డైరెక్టర్ గారు ఆపమని చెప్తారు. ఇది ఒక రకమైన ఇంప్రొవైజేషన్. అయితే ఈ ఇంప్రొవైజేషన్లో బేసిక్గా మనం ఫాలో అవ్వడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ 3 క్యారెక్టర్లు ఉన్నారు. ఒకటో క్యారెక్టర్ మాట్లాడుతున్నప్పుడు 2-3 క్యారెక్టర్లు అతను చెప్పేది వింటూ ఉండాలి. అతను పాజ్ ఇచ్చిన తర్వాత దానికి రిప్లైగా రెండో వ్యక్తి మాట్లాడుతున్నాడు అనుకోండి, ఒకటో వ్యక్తి రెండో వ్యక్తి మాట్లాడుతున్నాడు, మూడో వ్యక్తి వాళ్ళ గురించి వాళ్ళు చెప్పే మ్యాటర్ గురించి వినాలి. వినిన తర్వాత రెండో వ్యక్తి కంప్లీట్ అవగానే మళ్ళీ ఒకటో వ్యక్తి కానీ మూడో వ్యక్తి కానీ మాట్లాడాలి.
సో ఒకరు డైలాగ్ మీద ఒకరు ఓవర్లాప్ అయిపోకూడదు, ఒకరినొకరు మాస్క్ చేసుకోకూడదు. సో కెమెరాకి ఫేవర్ చేసుకోను, లేదంటే ఆడియన్స్కి ఫేవర్ చేసుకొని మాట్లాడాలి. ఒకరు వెనక ఒకరు హైడ్ అయిపోకూడదు. సో ఈ సర్టన్ రూల్స్ని ఫాలో అవుతూ వాళ్ళు ఇంప్రవైజేషన్ చేస్తే అది రక్తి కట్టిస్తుంది. అయితే ఇంప్రవైజేషన్ అనేటటువంటిది చాలా ఆర్టిస్ట్ ఇంప్రూవ్ అవ్వడానికి, స్పాంటేనిటీ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఇనీషియల్గా తన మీద తనకి కాన్ఫిడెన్స్ పెరగడానికి, తర్వాత యాక్టివ్గా యాక్టింగ్లో పార్టిసిపేట్ చేయడానికి, తన తెలివితేటలను అభివృద్ధి చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలర్ట్నెస్, స్పాంటేనిటీ, ఫోకస్, స్పాంటేనిటీ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ ఇంప్రవైజేషన్. నెక్స్ట్ ఎపిసోడ్లో మిగతా వేరే టైప్ ఆఫ్ ఇంప్రవైజేషన్స్ గురించి డీటెయిల్గా మనం మాట్లాడుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం.